పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు లంకపై 43 పరుగుల తేడాతో గెలిచి అదరగొట్టింది. కొత్త కోచ్ గంభీర్ గెలుపుతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇక యువ జట్టుకు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీతో మెప్పించాడు. అయితే టీమిండియా బ్యాటర్లు ఆదిలో ధాటిగా ఆడినప్పటికీ చివరి 2 ఓవర్లు దూకుడుగా ఆడలేకపోవడంతో 250 పరుగులైనా రావాల్సిన స్కోర్ కాస్త 213 పరుగుల వద్ద ముగిసింది. ఈ స్కోర్ని శ్రీలంక ఆరంభంలో ఛేదించేలా కనబడినప్పటికీ భారత బౌలర్లు 10 ఓవర్ల తర్వాత చక్కగా పుంజుకుని శ్రీలంక ఓటమికి బాటలు వేశారు. ఇక మ్యాచ్ అనంతరం ఈ గెలుపుపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, యంగ్ ఇండియాకి నాయకత్వం వహించడం చాలా గర్వంగా ఉంది. మా కుర్రాళ్లు గేమ్ని చాలా చక్కగా ఆరంభించారు. మధ్యలో తడబడినప్పటికీ మళ్లీ లైన్ అందుకుని చేజారిపోతున్న మ్యాచ్ని నిలబెట్టారు. కెప్టెన్గా ఉంటూ అర్ధ సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీలంక జట్టులో నిస్సంక ఇన్నింగ్స్ని నిజంగా మెచ్చుకోవాలి. అతడు ధాటిగా ఆడుతూ మాపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేశాడు. అయితే మా బౌలర్లు కంబ్యాక్ ఇచ్చిన విధానం సూపర్. ముఖ్యంగా అక్సర్ పటేల్ కీలక సమయంలో నిస్సంక వికెట్ తీసి జట్టులో సీనియర్ ఆటగాడు జడేజా లేని లోటుని తీర్చాడు. ఇక సంజుకి అవకాశం ఇవ్వకపోవడం అనేది పూర్తిగా జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం. జట్టు కూర్పు అలానే జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవకాశాలివ్వడం జరిగింది. అయితే సిరీస్ అయ్యేలోపు అందరికీ అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని సూర్య ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.